హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు విజయవాడ పక్కన ఒక విలేజ్లో ఉన్నాను. ఇక్కడ కోతలు కోసేశారు. ఇదంతా అంటే ఓ పక్క కోతలు జరుగుతున్నాయి. మళ్ళీ నాటేయడానికి పక్కనే మళ్ళీ కొంచెం మడులు కట్టి మళ్ళీ నారు పోసేశారు. ఇదిగోండి, ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇది కనిపించేది మొత్తం నారుమడే. ఆ పక్కన చేను చుట్టూ ఆ నారుమడి చుట్టుపక్కలంతా ఇప్పుడే నీట్గా కోత కోసారు కొత్తగా. ఆ మడుల్లోనేమో మొలకలు వస్తూ ఉన్నాయి. ఈ మడుల్లోనేమో ఇప్పుడే కొత్తగా విత్తనాలు జిమ్మన్నారు. ఇక్కడైతే కాలువల్లో వాటర్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే ఓ పక్క నుంచి కోతలు వస్తుంటే రెండో పక్క నుంచి నారు పోసి నాట్లు వేస్తున్నారు అనమాట. ఈ వాటర్ ఉండటం వల్ల వీటిని బోరులతో తోడుకుంటున్నారు. ఇదంతానే ఎండుగడ్డి పెద్ద పెద్ద మోపులుగా మిషన్లతో చుట్టించి పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఒకప్పుడు ఫ్రీగా వదిలేసేవాళ్ళు పొలాల్లో. ఎవరన్నా గేదెలు ఉన్నవాళ్ళు రొల్లుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ కోత మిషన్తో కోసిన గడ్డి అనమాట. పక్క రాష్ట్రాలకి ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఇది కొంచెం వచ్చింది, 10 రోజులు నారుమడి అయి ఉండొచ్చు. అది పై ఎత్తున మిషన్ కోస్తానే ఉంది. ఇంకా ఈ బిట్టుకు సంబంధించిన పొలం అదంతా. అక్కడ కోత మిషన్ కోస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ ఒక నారుమడి ఉంది. అది కాలువల్లో అలా బోర్లు వేసి బోర్ల ద్వారా పొలాలకు నీళ్లు కట్టి నాట్లు వేసుకుంటున్నారు అనమాట. కోత కోసిన వెంటనే 2 పంటలు పండుతాయి అనుకుంటా. ఒక్కొక్క సైడు ఒక పంటకే వాటర్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ ఏరియా కృష్ణా జిల్లా కదా, ఇక్కడ మనకి విజయవాడ నుంచి బుడమేరు నుంచి కానీ అటు నుంచి వాటర్ వస్తాయి అనుకుంటా. ఒక పంట కొయ్యగానే రెండో పంటకి ఇలా బోరుతో వాటర్ పెట్టుకుంటున్నారు.